అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఏ విధంగా తన సొంత జాగీర్లాగా మార్చేశారు, తన అనుయాయుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్లుగా సభ్యులుగా నియమించి ఏ విధంగా తిరుమలని ఫక్తు ఒక వ్యాపార కేంద్రంగా మార్చారనేది ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీటీడీలో జరిగినటువంటి అక్రమాల్ని, అపచారాల్ని బయటకు తీస్తున్నటువంటి దరిమిల జగన్మోహన్ రెడ్డి గారు ఒక సరికొత్త నాటకానికి తెరతీశారు. భక్తులందరూ కూడా మహాప్రసాదంగా భావించే లడ్డూ ప్రసాదానికి అపచారం జరిగింది, లడ్డు తయారు చేయడానికి వాడేటువంటి నెయ్యిలో జంతువుల అవశేషాలు ఉన్నాయని చెప్పి ల్యాబ్ రిపోర్ట్లో ఒకవైపు చెప్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు కల్తీయే జరగలేదని చెప్పి పూర్తిగా కొట్టిపారేస్తున్న పరిస్థితి మనం గమనించాలి. అంటే ల్యాబ్ రిపోర్ట్ల కంటే జగన్మోహన్ రెడ్డి గారి మాట ఎక్కువగా వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి గుర్తించాలి, శాస్త్రీయంగా ఒక ల్యాబ్ ఇచ్చిన రిపోర్ట్నే మీరు కాదు, ఇది కుట్ర, అన్యాయం, అక్రమం అని చెప్పి మీడియా ముందుకు వచ్చి వాపోతా ఉన్నారంటే మీరు చేసిన అక్రమాలకి వెంకటేశ్వర స్వామి వారు బుద్ధి చెప్పి మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత కూడా, మీ పాపం పండిన తర్వాత కూడా ఇంకా బొంకడం అనేది కోట్లాదిగా ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క భక్తుల యొక్క మనోభావాల్ని దెబ్బతీయడం తప్ప మరొకటి కాదు, అవమానించడం తప్ప మరొకటి కాదు. లడ్డు ప్రసాదం మీద జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్రని ఎన్డీఏ ప్రభుత్వం బట్టబయలు చేయడంతో ప్రజల నుంచి విపరీతంగా జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత వ్యక్తం అవడంతో తిరుమల దర్శనానికి వస్తున్నానని చెప్పి ఒక సరికొత్త నాటకానికి తెరతీశాడు. మరి తిరుమల వెళ్ళారా? వెళ్ళలేదు. అకస్మాత్తుగా తిరుమల పర్యటన రద్దు చేసుకున్నట్లుగా ప్రకటించారు. దానికి కారణాలు ఏం చెప్తున్నారు? నన్ను తిరుమల వెళ్ళనివ్వలేదు, తిరుమల వెళ్లకుండా నన్ను అడ్డుకున్నారు. ఎవరు అడ్డుకున్నారు మిమ్మల్ని? ప్రభుత్వం అడ్డుకుందా? తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అడ్డుకుందా? అడ్డుకుంటే మీకు ఇచ్చిన నోటీసులేవి? సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఏం కోరింది? మీరు వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి వస్తున్నారు కాబట్టి మీకు వెంకటేశ్వర స్వామి వారి మీద నమ్మకం ఉన్నట్టుగా డిక్లరేషన్ ఏముంది? అది ఆ దేవస్థానం యొక్క ఆచారం, సాంప్రదాయం, వారు పెట్టుకున్న నిబంధన. దాన్ని కూడా గౌరవించకుండా అహంకారంగా మాట్లాడితే ఎట్లా? ఇది మీరొక్కరే కాదు, గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న అనేక మంది ప్రముఖులు, వారిలో ముఖ్యమంత్రులు ఉన్నారు, కేంద్ర మంత్రులు ఉన్నారు, వారందరూ కూడా ఇతర మతాలని అవలంబిస్తూ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చినప్పుడు మాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని చెప్పి వారు డిక్లరేషన్ ఇచ్చిన తర్వాతనే స్వామివారిని దర్శించుకున్నారు. మీకు ఈ మాత్రం సమాచారం మీ దగ్గర లేకపోవడం మీ అవగాహన రాయితీ తప్ప మరొకటి కాదు. మీరు తిరుమల పర్యటన అని చెప్పి ప్రకటించగానే మీ పార్టీ నాయకులు బల ప్రదర్శన చేయాలన్న ఉద్దేశంతో, ఇక్కడ మీ మీద వస్తున్నటువంటి ఆరోపణలు పక్కదారి పట్టించాలన్న ఉద్దేశంతో అక్కడ అల్లకల్లోలం సృష్టించాలని ప్రణాళిక చేసుకున్నది, కుట్ర చేసింది నిజం కాదా? ఈ కోణంలో శాంతి భద్రతల దృష్ట్యా, శాంతి భద్రతలను పరిరక్షించడం కోసం పోలీసు వారు తిరుమలలో 30 యాక్ట్ అమలు చేసి ఎవరి వల్లనైతే ఈ విద్వేషాలు రెచ్చిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయో, శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తుందని భావించారు, వారికి నోటీసులు ఇచ్చారు. అది రెగ్యులర్ ప్రాసెస్. దీంతో పోల్చుకుంటే మీ హయాంలో మీ ప్రభుత్వ వైఫల్యాల మీద మాట్లాడిన ప్రజలకే మీరు మాట్లాడే స్వేచ్ఛ కూడా ఇవ్వలేదు కదా. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నించారని చెప్పి అక్రమంగా నిర్బంధాలు, హౌస్ అరెస్టులు చేశారు కదా. దీనికేం సమాధానం చెప్తారు మీరు? మీ మీద వస్తున్న ఆరోపణలకి సమాధానం చెప్పాల్సింది పోయి, పశ్చాత్తాపడాల్సింది పోయి, ప్రభుత్వం నన్ను అడ్డుకుంది, నన్ను వెళ్ళనివ్వలేదు అని చెప్పి ఈరోజు మీడియా ముందుకు వచ్చి దొంగేడుపులు ఏడిస్తే ప్రజలు మిమ్మల్ని నమ్మరు. ఈరోజు ఆయన చెప్తా ఉన్నాడు, నేను తిరుమలకు వెళ్తే నన్ను అడ్డుకుంటున్నారు, నా మతం అడుగుతారా తిరుమలకు వెళ్తే అంటే ఖచ్చితంగా అడుగుతారు. మీరు అన్య మతస్థులు అయి ఉండి ఒక దేవస్థానంలో ఒక దేవతను కొలుస్తున్నప్పుడు, ఇతర మతాలకు చెందిన వారు అక్కడికి వచ్చినప్పుడు
ఆ నమ్మకం ఉందా లేదని అడగడంలో తప్పేంటి? దానికి భారత రాజ్యాంగంలో చెప్పిన లౌకికవాదానికి లింకు పెడతారేంటి? ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసేటువంటి ఈ కార్యక్రమం ఏంటి? ఇంకో మాట మాట్లాడుతూ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. నన్నే దేవాలయానికి రానియట్లేదు, ఇక దళితుల పరిస్థితి ఏంటి, అయ్యో వామ్మో అని చెప్పి వాపోతా ఉన్నాడు. అకస్మాత్తుగా దళితుల మీద ఎంత ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చింది మీకు? అంటే ఇది అన్నదమ్ములుగా కలిసి ఉంటున్నటువంటి వివిధ మతాలకు చెందినటువంటి ప్రజల మధ్య ఒక విద్వేషాన్ని రెచ్చగొట్టేటువంటి కుట్ర. దళితులకి హిందూ మతాన్ని, వెంకటేశ్వర స్వామిని పూజించేటువంటి, గౌరవించేటువంటి ఇతర కులాల్లో ఉన్నటువంటి వారికి మధ్య ఒక రకమైనటువంటి వ్యతిరేకత భావాన్ని, విద్వేషాన్ని సృష్టించేటువంటి కుట్ర. దళితుల పట్ల, వాళ్ళ జీవితాల పట్ల మీకు నిజంగా ప్రేమ ఉంటే మీ హయాంలో ఎన్ని అన్యాయాలు జరగలేదు, ఎన్ని దాడులు జరగలేదు, ఎన్ని దారుణమైన అత్యాచారాలు జరగలేదు దళితుల మీద? ఏ రోజన్నా మీడియా ముందుకు వచ్చి మాట్లాడినారా మీరు? కోనసీమ ప్రాంతంలో కులాల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేసింది మీరు కదా? దాని గురించి ఏ రోజన్నా మీడియా ముందు మాట్లాడారా? పశ్చాత్తాపడ్డారా? సాక్షాత్తు దళితుడైన మీ మంత్రి ఇల్లునే తగలబెట్టారు మీ కులపరమైన రాజకీయాల కోసం, మీ నీచమైన రాజకీయాల కోసం. దానికి ఏ రోజైనా సమాధానం చెప్పారా మీరు? ఈరోజు అకస్మాత్తుగా వచ్చి దళితుల్ని రాణిస్తారా, గిరిజనులు రాణిస్తారా అంటే ఒక రకమైన మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కుట్రని జగన్మోహన్ రెడ్డి గారు ఇకనైనా మానుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల పర్యటన అకస్మాత్తుగా రద్దు చేసుకోవడంలో నాకు అనిపించింది ఏంటంటే, నిన్న మొన్నటి వరకు వారి కుటుంబ సభ్యులందరూ కూడా బైబిల్ని పట్టుకొని క్రైస్తవుల యొక్క ఓట్లు వేయించుకునే క్రమంలో క్రైస్తవులుగా ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు సడన్గా తిరుమల వెళ్ళి నాకు వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇస్తే ఎక్కడ అత్యధికంగా క్రైస్తవులుగా ఉన్న దళితులు దూరం అయిపోతారో, ఆల్రెడీ ఈ లడ్డు విషయంలో మీరు చేసిన దురాఘాతాల వల్ల, అపచారాల వల్ల హిందువులందరూ కూడా మిమ్మల్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు. హిందువులు వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఇక క్రైస్తవులుగా ఉన్న అత్యధికమైన దళితులు వ్యతిరేకిస్తే నా పరిస్థితి ఏంటి, రాజకీయంగా సమాధే కదా అన్న ఆలోచనతో ఈరోజు అయ్యో దళితుల్ని గుళ్ళోకి రాణిస్తారా, నన్నే రానియకపోతే అని దాన్ని తీసుకొచ్చి నీ దుర్మార్గాన్ని, నీ అవగాహన రాహిత్యాన్ని, మీ కుట్రపూరిత రాజకీయాల్ని భారత రాజ్యాంగంతో, లౌకిక తత్వంతో ముడిపెట్టి ఈరోజు ప్రజలకి ఏదో కొత్త ఉద్బోధకుడిలాగా ఈరోజు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇంత పచ్చి అబద్ధాలు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి వెళ్ళినప్పుడు అన్యమతస్థులు, అన్యమతం అనేది అది బూతు కాదు. హిందూ మతానికి సంబంధించిన వాళ్ళు పూజించేటువంటి వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి ఇతర మతస్థులు, అన్య అంటే ఇతర మతస్థులు, హైందవులు కావచ్చు, క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, హైందవేతరులు ఎవరు వచ్చినా కూడా అక్కడ నమ్మకం ఉందని చెప్పడంలో తప్పేంటి? అలా అడగడం ఆ దేవాలయం యొక్క ఆచారం. దాన్ని కూడా మీరు వ్యతిరేకిస్తే ఎలా? ఈరోజు ఇన్ని పచ్చి అబద్ధాలు ఆడుతూ ప్రజల మధ్య ఒక విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు పూనుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించినప్పుడు కూడా పోలీసులు మాట్లాడటానికి లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని యథేచ్ఛగా వదలాలి. వాళ్ళ నాయకుల్ని యథేచ్ఛగా మీరు విద్వేషాలు రెచ్చగొట్టండి, గొడవలు చేయండి, అల్లరి సృష్టించండి అని చెప్పి అడగాలి. స్వేచ్ఛగా వదిలేయాలి. 4 గోళ్ల మధ్య బైబిల్ చదువుతానండి, చదువుకోండి, ఎవరు వద్దన్నారు? అనేక మంది ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానానికి అగ్రకులాల వాళ్ళే వెళ్తున్నారా? గిరిజనులు వెళ్ళట్లేదా? దళితులు వెళ్ళట్లేదా? వెంకటేశ్వర స్వామిని అభిమానించేవాళ్ళు. మరి దీనికి దళితులకు ముడిపెడతాడేంటి? మోకాలకి బోడిగుండికి ముడిపెట్టినట్టు మీ రాజకీయాల కోసం దళితుల్ని మరొకసారి పావుగా వాడుకోవాలనే ఈ కుటిల ప్రయత్నాన్ని దయచేసి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటారు. ఒకవైపు లడ్డూ ప్రసాదం విషయంలో మీరు చేసిన అపచారానికి హిందువులు దూరం అయ్యారు. ఎక్కడ మళ్ళీ వెంకటేశ్వర స్వామి మీద నమ్మకం ఉందని చెప్తే అత్యధికంగా క్రైస్తవులుగా ఉన్న దళితులు దూరం అవుతారన్న ఉద్దేశంతో ఈ కుట్రలు మీరు చేస్తున్న ఈ కుట్రల్ని దయచేసి మానుకోండి. మీ కుటిల రాజకీయాల్ని ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే మిమ్మల్ని 11 సీట్లకు పరిమితం చేశారు. ఇంకా కూడా మీకు అర్థం కాకపోతే అది మీ అజ్ఞానం, మీ భావదారిద్ర్యం తప్ప మరొకటి కాదు. తిరుమల తిరుపతి దేవస్థానంలో మీ హయాంలో
జరిగినటువంటి తప్పుని అపచారాన్ని ఒప్పుకోండి, ప్రజల నుంచి క్షమాపణ కోరండి. అంతే తప్పిస్తే కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు ఎక్కడైనా మానుకోవాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి హితవు పలుకుతా ఉన్నారు.